ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు అంటే మీరు అన్నారు 20 ఏళ్ల కిందట చూసిన విధానానికి ఇప్పటికి చాలా మార్పు ఉంది అని. మీరు ఒక్క ప్రదేశం కాదు, హిమాలయాస్ దగ్గర అన్ని తిరుగుతూ ఉంటారు మామూలుగా. మీ సాధనలో భాగం కావచ్చు, మీరు అక్కడ స్టే చేయడానికే కావచ్చు, ఏదేమైనా కొన్ని విశేషాలు చెప్పండి. ఇలాంటివి ఏవైనా మీరు ముందు చూసినప్పటికీ ఇప్పటికి మార్పులు కానీ, మీ అనుభవాలు కానీ, అద్భుతాలు కొన్ని జరుగుతూ ఉంటాయి అలాంటివి కానీ. మీరు అసలు అవి చాలా అంటే అవి గొప్పగా ఉంటాయి. హిమాలయాల్లో మేము జీవించేటప్పుడు, ఎట్టి పరిస్థితుల్లో హిమాలయాల్లో జీవించేటప్పుడు ఒక కుక్కను పెంచుకుంటాం ఖచ్చితంగా. ఎందుకని అంటే అది ముందుకు నడుస్తుంటే గ్లేషియర్స్ లో ఎక్కడ హోల్ ఉందో తెలుస్తుంది. గ్లేషియర్స్ లో కదా, గంగోత్రి గోముఖ్ నుంచి దాటినాక గ్లేషియర్ వస్తుంది. ఆ రూట్ లో కైలాసానికి మేము వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఈ కెమెరాలు, అసలు ఈ ఆలోచన కాదు, భగవంతుని చూడాలనే కసి. ఎన్ని అద్భుతాలు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒక్కొక్కరు ఒక్కొక్క జీవరాశిని, ఒకరిని గుర్రం పెంచుకునేవాడు, ఒక ఆయన గుర్రాన్ని, ఒక ఆయన ఇంకో ఎలుగుబంటి పెంచేవాడు. అంటే రకరకాల జీవరాశుల్ని పెంచుతూ వచ్చాం. రకరకాల జీవరాశుల్ని పెంచుతూ వచ్చాము. అట్లా వెళ్తున్నప్పుడు గోముఖ్ నుంచి అప్పుడు గోముఖ్ పోవడమే గ్రేట్ అనమాట. గోముఖ్ నుంచి నందనవనం, నందనం నుంచి రక్తవనం, చందనవనం, తర్వాత టిబెట్ బార్డర్, ఆ తర్వాత చైనా బార్డర్. ఇది పర్వతాల్లో. అక్కడికి పోతుంటే చైనా వాళ్ళ వాళ్ళను కిందికి వంచి నమస్కారం చేసి లోపలికి పంపించేవాళ్ళు. అంటే ఆ రూట్ ను పోతే యోగి అని. ఇప్పుడు బార్డర్ రూట్లు కాదు, ఆ రూట్ లో పోతుంటే ఈ ఆర్మీ షూలో మాకు షూ వేసుకోవాలన్నారు కదా, అందరికి ఏదో ఒక షూ ఉంది, ఇంకొక స్వామీజీకి, నాకు లేదనమాట. ఒక దానికి ఒక షూ వేసాము, మరొక దానికి 2 షూలు దొరికితే అది ఉంటదేమనుకుంటే షూ కింద కట్ అయింది, దాన్ని పురుకోస్తో చుట్టుకొని వెళ్ళా. ఎంత ప్రమాదకరమైనయో, ఆనందమే. ఒక కాలు పైన, ఒక కాలు గ్లేషియర్ లోపల మంచుగొడ్డ కిందికి వెళ్ళిపోద్ది. కింద హోల్స్ ఉంటాయి, జలపాతాలు. దాని లోపలికి పోయి ఇది మోకాలు గుద్దుకుంటది, అది పగిలిపోద్ది. మోకాలు అయ్యేలు చూడండి, ఫ్రాక్చర్స్ అనమాట మొత్తం. దాని చుట్టూ అసలు అట్లా ఎవరు నడవగలుగుతారు? వెళ్ళిపోవడమే. చల్లదనంలో మనకు నొప్పి తక్కువ, ఐస్ కదా, గుడ్డ చుట్టుకొని లోపలికి వెళ్ళిపోయేది అనమాట. అప్పుడు అనుకోకుండా ఈ షూ కనపడినాయి. షూ కనపడితే అవును, మీది అంటే ఫింగర్స్ ఆ దానికి దీనికి మీరు గమనించండి, డిఫరెన్స్ ఉంది నిజంగానే. నేను ఏంట చూడంటారు, ఏం కనిపిస్తుంది అనుకుంటున్నా, రెండు చూస్తే తెలుస్తుంది. ఎన్ని ఈ బోన్స్ కట్ అయిపోయినాయి. కట్ అయిపోతే పురుకోసలతో చుట్టుకొని వెళ్ళిపోవడమే. ఇంకా వైద్యం ఏమీ లేదు, వైద్యం లేదు, ఏమి లేదు. గట్టిగా ఒక పాటు పెట్టి పురుకోసతో చుట్టుకొని మన లక్ష్యాన్ని చేరడమే. మాకు లక్ష్యమే కనపడుతుంది తప్ప ఇది ఏంది అమ్మ నడవలేము. కానీ నొప్పి, ఆ బాధ అనేది ఉంటుంది కదా. మరి దానికి ఏదో ఒకటి రాయడము, అది అంటే కొంచెం ఇది గంగోత్రి గోముఖ్ వెళ్ళేటప్పుడు జరిగింది. ఎమ్మడే మరలా అది వెనక్కి వచ్చి అది తగ్గిన తర్వాత బయలుదేరా, ఒక నెల రోజుల తర్వాత. ఇక్కడ మాత్రం రక్తవనం నందనవనం అయిన తర్వాత ఒక చిన్న రాయి పర్వతం వచ్చింది, రాళ్ళు కుప్పలాగా. దాని మీద ఎక్కి జరుగుతున్నప్పుడు అది స్లిప్ అయ్యడం లవిలో పడిపోయా. పడిపోయినప్పుడు ఈ మోకాలంతా పైలిపోయి ఇలా జరిగింది. మరి ఎందుకు అండి, అంటే ఇంత రిస్క్? చిన్న వయసు, వైరాగ్యం, బాల్యం కదా అది. అన్ని 16-20 ఏళ్ల నుంచి 20-27 ఏళ్ల లోపే ఎన్ని జరిగినాయి, కంప్లీట్ 28. వెళ్ళిపోవడమే. ఇంకా అలా లక్ష్యాన్ని చేరుకోవాలి, భగవంతుని చూడాలని. వాటి మధ్యలో పడుకునేవాడిని. గుర్రం ఉందనుకో, ఆ గుర్రం మధ్యలో ఆనుకొని పడుకునే, అంటే చలిని కంట్రోల్ చేసుకోవడానికి. అటు నుంచి స్ఫటిక శిల అని ఒకటి వస్తుంది, మంచు దిబ్బ ఇంత ఉంటది. స్ఫటికం అంటే మంచు గడ్డనే గట్టిగా ఉంటది. దాని మీద 7 రోజుల పాటు పద్మాసనం వేసుకొని సాధన. పిచ్చి భగవంతుని చూడాలి, భగవంతుడు అదొక కనిపించాడా, కనిపించిన భగవంతుని చూడాలి, అదొక తపన. అప్పుడు ఆనందము, ఆ విధానాలు నేను రాసుకున్నా. నేను ఆ పుస్తకాలు అనేది చదివా అనమాట. అవన్నీ పాత అనుభవాలన్నీ పుస్తకంలో రాసినవి. అవన్నీ ఒక పుస్తకం రాసాను, మర్చిపోయినా. ఇది కూడా హిమాలయ నా సాధనా విధి. ఇది జ్ఞాన సాధన వాణి అని, ఇది స్వామి సిద్ధయోగి జ్ఞాన సాధన వాణి. హిమాలయాల్లో నా ఆత్మ దర్శనానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అది ఒకసారి చూడండి. జ్ఞాన సాధన వాణి చాలా బాగుంటది. ఒక సాధకుడి హృదయం ఇది. అంటే కవిత్వం లాగా ఉంటది.
కొంచెం ఆత్మ సాధనకు సంబంధించిన విషయాలు ఉంటాయి. నెక్స్ట్ టైం ఓన్లీ స్టోరీస్ లాగా వస్తుంది. ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. మనిషి అలజడులు, కళ, జీవితం. ఇప్పుడు ఇది 28 అంటే అధ్యాయాల లాగా ఒక్కొక్కటి చిన్న చిన్నవి, చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ చిన్ని పువ్వు అనుంది, ఏంటిది చిన్ని పువ్వు అంటే? ఒక చిన్న స్టోరీ. అంటే అక్కడ పువ్వుతో ఏమన్నా మీకు జరిగిన అనుబంధమా లేకపోతే? దాని విధానం అది. కళలు అంటే ఈ కళలు ఎలా ఉంటాయి, మనిషి కళలు ఎలా ఉంటాయి అని చెప్పడానికమ్మా. కళలు కొన్ని తీరం చేరినట్లుంటాయి, కళలు కనండి అని ఇదంతా అన్నారు. కళల గురించి అనమాట. కొన్ని కళలు మురిపిస్తాయి, కొన్ని కళలు మైమర్పిస్తాయి, కాస్త బాధ పెడతాయి, చాలా భయపెడతాయి. ఇలాగే ఉంటాయని చెప్పలేనన్ని ఎన్నో రకాల ఊహించని విధానాల్లో కనురెప్పల అంచులపై నృత్యం చేస్తాయి. కళలు ఆయా వ్యక్తుల్లో మానసిక పరిపక్వతను బట్టి తట్టి లేపుతూ ఉంటాయి. తన జ్ఞాన ధ్యాన సాధనా సంపత్తి జీవన సాగరంలో మనిషి ముందుకు సాగకపోతే జీవన కళ సాగరంలో గమ్యం చేరలేం. దీని అర్థం ఏంటండి? వెనకాల మరణం గురించి ఏదో రాశారు. మరణంలో పుట్టుక ఉందని అంటున్నారు, పుట్టుకలో మరణం ఉందని అంటున్నారు. మరి దీని నిజ రూపం ఏమిటి? ఒక సాధకుడికి ప్రయత్నం ఈ విషయం మీదికి మళ్లించినప్పుడు నేను నాలోనికి, మరి మీరు మీలో మొదలు పెట్టానంటే ప్రతి మనిషికి ఏదో ఒకసారి చిరాకేస్తుంది. ఏందబ్బా ఈ జీవితం, ఏదో పుడుతున్నాం పోతున్నా, ఏం అర్థం కావడం లేదు, ఏదో వస్తున్నా, అన్ని పనులు అన్ని ఒక వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యాన్ని మనిషిని గమ్యాన్ని చేరడానికి ప్రయత్నం చేస్తాం. ఇది చాలా బాగుంటది. ఒకసారి ఈసారి మనం దీని మీద టాపిక్ చేద్దాం. తప్పకుండా ఒకసారి చదువు. ఇది నేను చదువుతా, చదివి ఎక్కువ లేదు, చాలా సింపుల్ గా ఉంటది, చాలా సరళంగా ఉంటది. 56 పేజీలు అన్ని ఒక్కొక్క పేజే ఉన్నట్టున్నాయి, కొన్ని ఒక్కో టాపిక్. వీటిల్లో మన చిత్రాస్ కూడా ఉంటాయి. ఇప్పుడు బాగుంది, అంటే నన్ను చదవమన్నారు, నేను చదువుతాను. అంటే ఏంటి నాకు చదవటం వల్ల ఏం తెలుస్తుంది, ఏంటి దీంట్లో సారాంశం? ఒక వ్యక్తి ధ్యాన సాధన మార్గాన్ని ఎలా సాధిస్తాడు. ఓకే, అంటే ఇప్పుడు నేను సాధన చెయ్యాలనుకోవట్లేదు, ఒక సామాన్యురాల్ని, ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది? ఉపయోగపడుతుందా? సామాన్యులకి సాధన అంటే ఏమిటి, ఎలా మనిషి తన లోపలికి చూస్తాడు, ఎలా హాయిగా కూర్చుంటాడు, వానికి అలా ఉన్నప్పుడు ఎలాంటి భావాలు కలుగుతాయి, ఇలా ఉంటుంది ఆ విధానం అంతా. ఇలా హిమాలయస్ లో పయనిస్తున్నప్పుడు వాటి అన్ని రాస్తూ వస్తూ ఉంటాం. ఇక ఎలుగుబంటి హెల్ప్ చేయడము అంటే ఎన్ని ఉంటాయి. వాటిని ఒక అతను పెంచుతాడు, ఒక గురువు. ఒక ఆయన కుక్కను పెంచుతాడు, ఒక ఆయన గుర్రాన్ని పెంచుతాడు. అంటే వారికి సహకరించడానికి ముందు నడుస్తున్నప్పుడు ఎక్కడన్నా గ్లేషియర్ ఉంటే అది ఆగుతుంది, లోపల ఉన్న విషయాన్ని ఆగుతుంది, అది గమనిస్తుంది, నిదానంగా అడుగులేస్తుంది. అప్పుడు మనం అక్కడ నిదానంగా అడుగులేయాలి. ఇలా అక్కడి నుంచి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు ఆది కైలాష్ మీద వచ్చాం. ఆది కైలాషు తర్వాత బాబాజీ కేవ్ మీద, ఇలా ఆ మార్గంలో మళ్ళా హవలి జోషి మఠ్ మీద ఉత్తరకాశీ చేరుకున్నాం. హిమాలయాల్లో అలా హిమాలయ యాత్రలు ఎన్ని అద్భుతాలు. ఎంతకాలం పడుతుంది మామూలుగా? 6 నెలలు పట్టింది అప్పుడు. అంటే ఒక్కొక్క ప్లేస్ లో ఆగుతాం కదా, 10 రోజులు 15 రోజులు ఆగుతాం. ఏమి ఉండదు, ఒక్కోసారి చిన్న గుహలు ఉంటాయి, లేకపోతే ఒక చిన్న ఏదన్నా కొండ జాతి వచ్చేటప్పుడు కొన్ని ఆది కైలాష్ దాటినాక మనకు గ్రామాలు ఉంటాయి, అంటే తెగలు గ్రామాలు ఉన్నాయి ఆది కైలాష్ దాటినాక. అంతకుముందు మన పర్వతాలు ఏమి ఉండవు, మరి మంచు దిబ్బల్లో. ఆహారం ఇవన్నీ అడవుల్లో మీకు అలా సంచరిస్తున్నప్పుడు ఆహారం అనేది అంటే కొన్ని గుటికలు ఉంటాయి, యోగ గుటికలు, రస గుటికలు అని, అంటే యోగ గుటికలు అని ఉంటాయి. వాటిని మేము ఏం చేస్తామంటే ఒక గుటిక వేసుకుంటే 24 hours ఆకలి కాదు, పూర్తి యవ్వనంగా ఎనర్జీగా ఉంటాం, శక్తి రక్తయుక్తంగా. అలా మనము 20 రోజులు వాడచ్చు కంటిన్యూగా, తర్వాత ఆపేయాలి మళ్ళీ అది ఇంకా, ఎందుకంటే మన లోపల ఉన్న ఫ్యాట్ నంతా కరిగిస్తూ శక్తినిస్తూ ఉంటది అది. ఇలా అలా వాడేవాళ్ళం అప్పుడు. అవేవారు అంటే ఎక్కడ దొరుకుతాయా? మీరే తయారు చేస్తారు? నాకు తెలియదు కానీ పెద్ద గురువులు ఎమ్మడి పంపించారు. అప్పుడు గోన పట్టాలు కట్టుకునే ఉండేవాడిని, వస్త్రాలు ఉండేవి కాదు. గోనీలు అంటారు కదా, గోన సంచి, వాటిని మాత్రమే వస్త్రంగా ధరించి ఉన్నా. అంటే ఏమి అదొక తీవ్ర వైరాగ్యం. ఇప్పుడు మళ్ళా అవి ఫ్యాషన్లండి, వేలల్లో ఉన్నాయి వాటితో తయారు చేసిన దుస్తులు. ఇప్పుడు ఇంతవరకే ఇది కట్టుకొని అది వేసుకొని అలాగే ఉండడం, అది వైరాగ్యం. రకాల ఫ్యాషన్స్ వస్తున్నాయి. ఇట్లా మనిషి ఆ మంచు పర్వతాలు, ఆ గంగోత్రి, ఎంతో ఆనందము, అక్కడ జలపాతాలు. ఇప్పుడు అదంతా ఈ మనుషులు పోయి మెయిన్ ప్లాస్టిక్ ఐటమ్స్ చేయడము, ఎక్కడ పడితే అక్కడ విపరీతమైన పబ్లిక్ యాత్రలు చేయడము. అవును అంటే మంచిగా చేయడం అంటే మంచి దర్శనం చేయడం, అదొక టూరిస్ట్ స్పాట్ లా మారిపోతున్నాయి కాబట్టి అన్ని కొంచెం
నిజమైన ఆర్తి జిజ్ఞాస ఉండాలి కదమ్మా. ఇలా పర్వత ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మన మహావతార్ బాబాజీ కేవ్ దగ్గర నుంచి పాండవ హోలీ, తర్వాత భరత్ కోయిల్, ఆ తర్వాత అటు పక్క సిద్ధాశ్రమం అని ఒక ప్లేసు, భరత్ కోయిల్, ఇవన్నీ చాలా ఎంతో ఉత్సాహం. 2 కుక్కలు ఉండేవి, అవి నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తుండే హిమాలయాల్లో. మీకు ఆ చిత్రం ఉంటే మీకు అందిస్తా. ఎప్పుడు నాకు పక్కన అటు ఒక నలుపు తెలుపు 2 ఎక్కువ హిమాలయాల్లో నాతో చాలా యాత్రలు చేసాయి. చివరికి ఆ కుక్కలు పెంచిన వ్యక్తిని, భైరవుడిని పెంచిన వాళ్ళ గురువులు వాళ్ళ ప్లేస్కి వెళ్లకుండా నాతోనే ప్రయాణించేవి. ఆ తర్వాత ఒక రోజు వచ్చి, స్వామి వాటిని రిలీజ్ చేయండి అంటే మాకు ఇచ్చేయండి, మళ్ళా మాకు కావాలి అని అంటే, నాన్న వెళ్ళు, నేను అందరు వెళ్ళండి అంటే వెళ్ళవి. నైట్ అంతా నా గుమ్మం దగ్గరే ఉండేది, నేను అక్కడ సాధన చేసిన ప్లేస్. తర్వాత మరుసటి రోజు తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి మళ్ళీ నేను రిటర్న్ రావడం జరిగింది. మనిషి అంటే మనిషిని ప్రేమించినా మోసం చేస్తాడు, ఇవి మోసం చేయవు. కానీ అది ట్రూత్ లవ్ ఇవ్వగలిగితే, లవ్ అంటే అది నిజమైన ప్రేమ చిహ్నము. భగవంతుని ఎవడు ప్రేమిస్తాడు, నేచర్ను వాడు ప్రేమిస్తాడు అంతే. ఇప్పుడున్న భౌతికమైన నిజం కాదు ప్రేమలు. వారి స్వార్థమైన వారి ఆలోచన విధానానికి సంబంధించిన ఒక భౌతికమైన విధానం కోసం ఒక నటన, ఒక పనుల కోసం. ఇప్పుడు అంత దూరం వెళ్తున్నారు అంటే యోగులంతా అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటారు, సాధన చేసుకుంటూ ఉంటారంటారు. అంటే నిజమైన యోగికి ఎక్కడున్నా అది ఆ చేసుకోగలిగే ఒక అది ఉంటుంది. మరి ఎందుకు అంత దూరమే వెళ్ళి అలా రోజులకు అక్కడ ఉండి చేయాల్సినంత అవసరం ఏంటి? పూర్వకాలము అంటే అప్పటి కాలంలో ఎక్కువ సాధన ఋషులు అక్కడ ఉండేవారు, అంటే మనకు గైడ్ చేయడానికి. ఇప్పుడు మా గురువులు అక్కడే కదా, అమర యోగి అమరనాథులు కానీ, తర్వాత కొంతమంది యోగులు సీక్రెట్ పేర్లు వాళ్ళకి చెప్పడానికి లేదు అనుమతి. అయితే వాళ్ళందరూ ఆమె షణ్ముఖానంద, కొంతమంది హఠయోగులు, వీళ్ళందరూ కూడా అక్కడే సాధన చేస్తున్నారు. మరి నేను ప్రపంచానికి జ్ఞానాన్ని ఇవ్వాలి అన్నప్పుడు నేను ప్రాపర్గా అంటే పూర్తిగా వారి సాధన నేను తెలుసుకోవాలి. నేను వారి నుంచి అయితేనే నేను అనుకున్న గమ్యాన్ని, అంటే నెక్స్ట్ నన్ను ప్రశ్నించినప్పుడు అది శాస్త్రీయంగా వారికి చెప్పగలను. అవును, అలాంటి వారు అప్పుడు అక్కడ ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండడం లేదు, వాళ్ళు కూడా ఇంకా లోపలికి వెళ్ళిపోయారు. గతంలో ఉండేవాళ్ళు ఇప్పుడు వారు మార్గాల నుంచి దూరంగా వెళ్ళడం జరిగింది. అంటే జనాలు వెళ్తున్నా కొద్దీ వాళ్ళు ఇంకా దూరం వెళ్ళిపోతారు. జనాలు వెళ్ళడము, అన్ని భౌతికమైన కోరికలేమ్మా. చూస్తాం కొన్ని రోజులు అన్ని భౌతికమైన కోరికల కోసమే. మనిషి బ్రతకాలి, బ్రతికడానికి అవసరమైన భౌతిక కోరిక మేము తీరుస్తాం. అంటే మాకు తెలియని సలహాలు ఇచ్చి, మాకు తెలిసిన విషయాలు చెప్పి వాడిని బాగుపరుస్తాం. అంటే దానికి మించి వీళ్ళు అడుగుతారు, అప్పుడు మేము వాటికి యోగ్యతనియ్యం. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.